అమ్మా ఏంటమ్మా? బయటికి వెళ్ళి 2 దోశలు తీసుకొని. సరే అమ్మా. అమ్మా అమ్మా తెచ్చానమ్మా. అయ్యో వస్తా, మర్చిపోయిన వస్తా. ఇంట్లో కూరగాయలు వస్తాయి. ఒక్కసారికి అన్నొకేసారి చెప్పమ్మా, 10 సార్లు పోనమ్మా. అంకుల్ ఈ లిస్ట్లో ఉన్నాయి, కట్టేది. అంకుల్ ఈ లిస్ట్లో ఉన్నాయి, కట్టేది. అంకుల్ ఈ లిస్ట్లో ఉన్నాయి, కట్టేది. ఏంటి మేము ఒక్కళ్ళమే ఈ రోజంతలో ఇంత ప్లాస్టిక్ వాడామా? మేము ఒక్కళ్ళమే ఇంత ప్లాస్టిక్ వాడామంటే ఒక జిల్లా, ఒక మండలం, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఈ ప్రపంచమంతా ప్లాస్టిక్ అవుతుంది కదా. ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందో ఏంటో. నావవుతాయి. నేను భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. నార్మల్ కూతలే ఏం చేయలేవు. నువ్వెంత 2 నిమ్మకాయలు తీసుకొచ్చి దిష్టి తీసేస్తే సరే. అవి లేవు కాబట్టి ఏమి చేయలేవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని. మిమ్మల్ని తినేస్తా. మీరు నన్ను తింటే నేను మిమ్మల్ని తిననా? నీకు మతుంటే మాట్లాడతావా? మేము నిన్ను తినడం ఏంటి? నాకు మతుండే మాట్లాడుతున్నా, మీకు మతి లేదు. మీరు రోజు నా పొద్దున్న నుంచి నన్నే తింటున్నారు. ఈ ఆవులు, గొల్లలు, ఈ ప్లాస్టిక్ కవర్లు తిని మీరు వాటిని తిని మీ కడుపులోకే చేరుతున్నాయి. ఓ అందుకే అంత టేస్టీగా ఉంటున్నాయి. నీ మొహం. ప్లాస్టిక్ తినడం వల్ల మీకు నానా రోగాలు వస్తాయి. క్యాన్సర్ కూడా వస్తుంది. ఓ మా తప్పులన్నిటికీ నువ్వే కారణం అన్నమాట. అయితే నిన్ను పాతేస్తా. నేను భూమిలో కలిసిపోవడానికి 1000 ఏళ్ళు అవుతుంది. అయితే నిన్ను గోదాంట్లో కలిపేస్తా. ఎలా అయినా నేను మీ కడుపులోకే చేరుతాను. అయితే నిన్ను కాల్చేస్తా. నేను కాల్స్తే మీ ఊపిరితిత్తులోకి వెళ్ళి నానా రోగాలు తెస్తాను. ఏం చేయాలి దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకుండా ఉండాలో నేర్చుకో. సమయం దొరికినప్పుడు ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. అప్పుడే మీరు బాగుంటారు, సమాజం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది. నీకేం కావాలో కోరుకో. నేను నీకు కనిపించొద్దంటే ఇది వాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, ప్రకృతిని కాపాడండి. థ్యాంక్ యూ.